వేములవాడ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తూ ప్రజలను ఓట్లనైతే అడుగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ పట్టణంలోని 27వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాగుల లావణ్య రాము అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కౌన్సిలర్గా గెలిస్తే వారు ఎలాంటి అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. వార్డులో ప్రచారం చేస్తారు, మరి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు, మరి మీ ప్రచారానికి ప్రజలు ఏమంటున్నారు? ముందుగా వేములవాడ పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఈ ఉంగరం గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ముందుగా గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కౌన్సిలర్గా నేను ఈ ఉంగరం గుర్తుకి ఓటు వేసి నేను గెలిస్తే మాత్రం పట్టణ ప్రజలకు ఎలాంటి హామీ అయినా ఇవ్వగలుగుతానని మాట ఇస్తున్నాను. అంటే ఇంతకుముందు వాటిలో ఏమైనా సేవా కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేసారా? ఇంతకుముందు లైట్ అంటే వీధి లైట్స్ వాడకట్లో మురికి కాలువలు ఉన్నా కూడా మేము నీట్గా దాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నాము. ఇప్పుడు కూడా అదే మాట ఇస్తున్నాను. మమ్మల్ని ఒక్క అవకాశాన్ని ఇచ్చి గెలిపించుకోవాలని నేను అనుకుంటున్నాను. రైట్. ఇదే ప్రచారంలో తన సతీమణిని గెలిపించాలంటూ నాగుల రాము కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా పట్టణంలో ఒక ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ప్రచారం చేస్తారు, మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? స్పందన అంటే 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి సీట్ ఇవ్వలేదు నాకు. ఓకే. అందరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి పోటీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వార్డులు అన్నీ చేస్తున్నా, డ్రైనేజీ అయినా, లైట్స్ అయినా, చెత్త ఎక్కడ ఉన్న క్లీన్ చేసుడు, అమ్మవార్లకు అయినా, గణపతులు అయినా, ఏదైనా వార్డులో నేను ఒక కౌన్సిలర్ గెలక ముందైనా ఆ కౌన్సిలర్ లాగానే మెదిలిన ఇప్పటికీ. అందరు ఏం సానుభూతి ఏంటంటే చీట్ ఇట్లా మోసం అయిపోయింది కదా, బాగా మాకు వర్క్ చేసిండు, అందరికీ రేషన్ కార్డులు ఇప్పించిన కదా, గృహజ్యోతి ఇప్పించిన కదా, డబుల్ బెడ్రూమ్ మీ దగ్గర నుండి ఇప్పించిన కదా, అన్నని కొద్దిగా గెలిపించుకుందామన్న ఉంది జనాలలో అవుతుంది. ఇప్పుడు మా 27వ వార్డులో అవుతుంది. ఇక దేవుందయ్యా, మన దగ్గర ఏం లేదు. ఇక అంటే ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు? అంటే మీ మేనిఫెస్టో అసలు ఏంటి? అసలు మేనిఫెస్టో అంటే నేను వాళ్ళు అనుకునే ఏంటంటే ఆడపిల్ల ఎక్కడైతే ఆడపిల్ల పుడితే వాళ్ళకి 10,000 పారిస్తారు అనుకుంటున్నా. ఓకే. అంటే ఏమంటారు జనాలు, ఏమంటారు అంటే ప్రజలు ఏమంటారు మీకు అంటే మీ ప్రచారానికి? ప్రచారం ఎక్కడికైనా ఇట్లా అయిపోయింది, బాధపడుతున్నారు చాలా మంది. ఇట్లా చేయొద్దు కదా, మీకు ఇన్నేళ్ళ నుండి మీరే కదా కాంగ్రెస్ అభ్యర్థి, ఇక్కడ సడన్గా అతనికి టికెట్ ఇచ్చిర్రు, అసలు ఏంది అని చెప్పి జనాలంతా ఒక దైపదిలా ఉన్నారు ఇప్పటికీ. అంటే మరి పోటీ ఉంటుందని అనుకుంటారా కాంగ్రెస్ పార్టీకి? అంటే మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు, అంటే అధికార పార్టీ కొంతమంది బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అంటే వారిని ఎదుర్కొని స్వతంత్ర అభ్యర్థి బయటపడే అవకాశం ఉందంటే మీరేం చెప్తారు? ఇది దేవుందయ్యా, జనాల ఆశీస్సులు ఉండాలి. నేను చెప్పలేను కదా, అందరూ మనసులో ఉండి పాపం ఇంత వర్క్ చేసిర్రు, గెలిపించుకున్న ఉద్దేశం వాళ్ళు ఎవరు ఉంటే గెలిపించుకుంటే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రెట్టింపు చేస్తాను నేను వాడకట్ల పని ఏదైనా చేస్తా గల్లీలా. అంతకుముందు నేను కౌన్సిలర్ లేకున్నా కూడా అట్లా చేసుకుంటూ వచ్చిన, స్ట్రీట్ లైట్లు సొంతంగా తీసుకొచ్చి పెట్టిన, ప్లేస్లో బ్లేడ్ బండి కూడా మున్సిపల్ నుంచి ఏదో సహకారంతో ఉంటే దానికంత ఎక్కువ నేను బయట మళ్ళీ కిరాయి తీసుకొచ్చి పెట్టిన రోజులు ఉన్నాయి. కొంతమంది ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి నా అందుకు సాయం కూడా చేసిన కొంతమందికి. ఓకే. అంటే ఏం చెప్తారు చివరిగా మీ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్తారు? దాన్ని గెలిపిస్తే మాత్రం వాడకట్టు నేను ఏ రకంగా అభివృద్ధి చేయాలంటే ఆ రకంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతా. జనాలలో ఉంటాను నేను ఎక్కువ. ఓకే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 3 ఉన్నారు, అంతకుముందు నేను ఒకసారి ఓడిపోయిన అవకాశం ఒక అతను అంటుండు. ఇప్పుడు కొత్తగా నా టికెట్తో పోటీకి వచ్చిన అతనికి అదే అవగాహన లేదు, అదొకటి. కొత్తగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కొత్త వ్యవస్థనే. నాకు అన్ని రకాల అవగాహన ఉంది. వార్డులో ఎక్కడ ఏం జరగను అక్కడ అన్ని ఏమున్నా పనులు ఇప్పుడు చేసుకున్నంత మైండ్ ఇప్పుడు నాకు ఉంది. ఆఫీస్ అంతా ఏది పరంగా నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలన్నా కూడా నాకు అవగాహన ఉంది, చేస్తా. అంటే స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు, అంటే కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మళ్ళీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏం చెప్పలేము, ఇక ప్రతి ఏం చెప్పలేము. స్వతంత్ర అభ్యర్థిగా ముంగడికి పోతున్నా, గెలిపాలని కోరుతున్నా అంతే. ఇది స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నటువంటి లావణ్య రాము అయితే ఖచ్చితంగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 27వ వార్డు కౌన్సిలర్గా గెలిపించాలంటే వీరు అభ్యర్థిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.